ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 100 ఎకరాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభకు 3 రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతలు హాజరు కానున్నారు. ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ సందేశం ఏ విధంగా ఉండబోతుందని రాజకీయ వర్గాలు ఆసక్తి నెలకొంది. ఖమ్మం బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. ఏర్పాట్లు కూడా పూర్తిగా వస్తున్నాయి. దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో ఖమ్మం పట్టణానికి సంబంధించి వెంకటాపాలెం సమీపంలోనే నూతన కలెక్టరేట్ భవనం ఆనుకొని ఉన్న దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ద్వారా దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఖమ్మాన్ని వేదిక చేసుకోవడం కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. ఖమ్మం చైతన్యానికి గుమ్మం దాదాపు పోరాటాల పురిటిగడ్డ, పోరాటాల కిల్లాగా భావించిన ఖమ్మం జిల్లాని ఎంచుకోవడంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడి నుంచి తొలి దశ మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఖమ్మం జిల్లా కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి ఎన్నుకున్నారు. దాంతోపాటు ఇది ఖమ్మం జిల్లాకు ఆనుకున్న సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావడంతో మరి ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడి నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు ఈ సభ ద్వారా మాత్రానికి ఈ సభకు దాదాపు 3 రాష్ట్రాల సీఎంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు 3 రాష్ట్రాల సీఎం కూడా హాజరవుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్, దాంతోపాటుగా కేరళ సీఎం పినరయ్ విజయన్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటు సిపిఐ జాతీయ నేత డి రాజాతో పాటు వీరంతా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ పార్టీ నేతలు కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దించడం కోసమే ఈ సభ ఉండబోతుందని చెప్పేసి ఒక పక్క కేసీఆర్ కూడా తలంచిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా సభకు సంబంధించిన పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చాయని చెప్పవచ్చు. దాదాపు ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లాతో పాటుగా పూర్తిగా హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లతో పూర్తిగా నిండిపోయిందని చెప్పవచ్చు. ప్రతి చోట కూడా 5 ఉన్న జాతీయ నేతలకు సంబంధించిన కేసీఆర్ కావచ్చు, దాదాపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్, ఢిల్లీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్తో పాటు డి రాజా, దాంతోపాటు పినరయ్ విజయన్ ముఖ్యమంత్రులకు సంబంధించిన జాతీయ నేతల కటౌట్లు కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా వేదికగా మొత్తం గులాబీ కలర్లో ఉన్న కటౌట్లు మొత్తం పూర్తిగా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా కూడా గ్రౌండ్ కెపాసిటీ కూడా పూర్తిగా 5 లక్షల జనాభా సమీకరణ దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, దాంతోపాటుగా ఉన్న మిగతా 13 జిల్లాల్లోని పార్టీల నేతలు, కీలక నేతలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ ఇక్కడ తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం ఆవిర్భావ సభ సంబంధించి మొత్తం దిశానిర్దేశం చేయనున్నాడు. సభా వేదిక కూడా జపాన్ టెక్నాలజీతో వెయిట్లెస్ సంబంధించిన స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. దాని పక్కనే కళాకారుల బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా, సాయంత్రం 8 వరకు కూడా కళాకారుల బృందం అలరించేందుకు వచ్చిన ప్రజానీకాన్ని ఇక్కడ ప్రజలకు మాత్రం ఆకట్టుకునే విధంగా వాళ్ళకి అక్కడి నుంచి కళారూపాలు, కళా బృందాలు వాళ్ళందరికీ చేయనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం గురించి పూర్తిగా దిశానిర్దేశం చేయడం కోసం మాత్రం కళాకారుల బృందం కూడా రాష్ట్రంలోని వివిధ కళాకారుల బృందాలను కూడా ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూడవచ్చు ఈ సభా వేదికపై దాదాపుగా 5 లక్షల మంది జన సమీకరణ చేసి ఇక్కడి నుంచి మాత్రానికి కేసీఆర్, దాంతోపాటుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రసంగించే సందర్భంలో మాత్రానికి వీక్షించడానికి మాత్రానికి 50 ఎల్ఈడీలు ఈ సభా ప్రాంగణంలో పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో మాత్రం ఎల్ఈడీ లైట్ల ద్వారా కూడా వాళ్ళందరూ పూర్తిగా వీక్షించేందుకు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించింది ఈ సభకు వచ్చేవాళ్ళు ఇటు కొత్తగూడెం నుంచి, సత్తుపల్లి నుంచి, దాంతోపాటు ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకు, దాంతోపాటుగా 4 చోట్ల, దాంతోపాటు కొత్తగూడెం, దాంతోపాటు భద్రాచలం, ఇటు సూర్యాపేట, మహబూబాద్, డోర్నకల్లు, దాంతోపాటు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ కోసం 400 ఎకరాల్లో కూడా దాదాపు 16-15 స్థలాలలో కూడా మొత్తం వాళ్ళకి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఏ నియోజకవర్గం నుంచి ఎక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాహనాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు కూడా ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఆ బస్సు వాళ్ళు రూట్ మ్యాప్ ద్వారా కరెక్ట్గా వాళ్ళ పార్కింగ్ స్థలంకు వెళ్తుందని చెప్పేసి మంత్రులు పోవడ అజయ్ కుమార్, హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి సభా వేదిక, సభా ఏర్పాట్లను కూడా పూర్తిగా వచ్చాయని చెప్పేసి మంత్రి హరీష్ రావు, దాంతోపాటు పోవడ అజయ్, దాంతోపాటు పల్లారాజరెడ్డి, ఎమ్మెల్సీలు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కూడా పూర్తిగా ఈ సభకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా తలమునకలేరని చెప్పవచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం వేదికగా కావడానికి జాతీయ పార్టీ నేతలంతా ఖమ్మం వేదికగా ఆవిర్భావ సభలో కేసీఆర్ ఏం ప్రసంగం చేయబోతున్నారు అని చెప్తున్నారు. దాదాపు ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రతి ఫ్లెక్సీలో ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అనే పేరుతో మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో కిసాన్ సర్కార్ అనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇప్పటికే నానుడు ఉంది. దాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ కిసాన్ సర్కార్, ఆప్కి బార్ కిసాన్ సర్కార్ పేరుతో మాత్రానికి ఈ సభ నుండి, ఈ ఆవిర్భావ సభ నుండి మాత్రం దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లాలోని తాజా పరిస్థితి. వీడియో రాజు రజని.
వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి.